మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే ఇప్పుడు. మా మమ్మీ అయితే చాలా రోజులైంది రా 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 నేను చాలా మిస్ అవుతున్నాను అంది. నాకన్నా ఎక్కువ నాకు తెలుసు మా మమ్మీ మళ్ళీ ఇష్యూ గాని మిస్ అవుతుంది. నేను కూడా ఉండిపో పర్వాలేదు అన్నాడు అనుకో. సో అప్పుడు ఉండిపోవాలి కదా. సో దానికోసం ఒక డ్రెస్, ఒక నైట్ డ్రెస్ క్యారీ చేస్తాను అనమాట. పెద్ద ప్లానింగ్. ఇదైతే వాము, ఇది కొరియాండర్ పౌడరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సామాన్లు. నిధులు 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 బయటకు వస్తారా లిష్యూ. అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని. తీసుకో బాబు తీసుకో, ఇవన్నీ నీవే నీవే. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో హోటల్ రన్ చేస్తున్నాను అనుకుంటారేమో చూసేవాళ్ళు. సో ముందైతే నేను ఫస్ట్ నా హెయిర్ డ్రై చేసేసుకుంటాను. సో ఈ రాగి బిస్కెట్స్ వాడి పళ్ళ చిరాగ్గా ఉంది కదా, బిస్కెట్ అంటూ ఉంటాడు. సో అలాంటప్పుడు ఈ రాగి బిస్కెట్లు ఇచ్చేస్తుంటా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే ఇప్పుడు. మా మమ్మీ అయితే చాలా రోజులైంది రా 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 నేను చాలా మిస్ అవుతున్నాను అంది. నాకన్నా ఎక్కువ నాకు తెలుసు మా మమ్మీ మళ్ళీ లిష్యూ గాని మిస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిస్తే మాత్రం తెగ ఆడుకుంటాడు. లిష్యూ కూడా నన్ను తోసేసి మా అమ్మతోనే ఆడతాడు. అమ్మమ్మ అంటూ తిరుగుతాడు అనమాట. నన్ను అసలు పట్టించుకోడు ఆడైతే. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. సో ఇదిగో నేనైతే రెడీ అయిపోయాను. ఇదిగో నా బుజ్జి మేకప్ బాక్స్, తర్వాత ఏముందో కూడా చూపిస్తాను అందులో. సో ఇంకా నేనైతే నా జుట్టు డ్రై చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఈ మధ్యకి ఫిజీగా అదంతా కూడా ఉంటుంది, క్లైమేట్ కూడా మారిపోయింది కదా. సో నా హెయిర్ ఫిజీగా ఉండకుండా స్మూత్ గా ఉండడం కోసం జస్ట్ డ్రైయర్ తోనే అయిపోతుంది అనమాట అది చేయడం. సో దానికోసం నేను అగేరో రాయల్ BLDC ప్రొఫెషనల్ హెయిర్ డ్రైయర్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇదే అనమాట. ఇదైతే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, ఈజీగా క్యారీ చేసేయచ్చు. సో ఇందులో BLDC టెక్నాలజీ ఉందన్నమాట. అంటే లైక్ సమ్ కాస్ట్లీ హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి కదా 35,000 40,000 రేంజ్ లో. సో అలాంటి టెక్నాలజీ దీంట్లో ఉందన్నమాట. సో ఇది కూడా మంచి రీజనబుల్ రేట్ లోనే వస్తుంది. అండ్ ఇదైతే 2000 వాట్ పవర్ డ్రైయర్ కూడా, చాలా పవర్ఫుల్. మామూలుగా ఇలాంటి డ్రైయర్స్ చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇదైతే చాలా లైట్ వెయిట్, పోర్టబుల్ కూడా. అండ్ ఇది చూడడానికి కూడా చాలా స్టైల్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి ఇలాగా టెంపరేచర్ కంట్రోల్ అది కూడా ఉంది. సో ముందైతే నేను పెట్టి చూపించేస్తాను. నేను డ్రై అలాగా చేసుకోవాలి కదా, చూపించేస్తాను ఇంకెందుకు. దీని అమేజింగ్ ఫీచర్స్ ఏంటో కూడా చూపించేస్తాను. వై దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డ్రైయర్స్ అనేది కూడా చెప్పేస్తాను. సో దీనికైతే ఇలాగా ఫస్ట్ అయితే అటాచ్మెంట్స్ ఉన్నాయి. సో దీనికైతే 4 అటాచ్మెంట్స్ వచ్చేసాయి. దిస్ ఇస్ ఫర్ కర్లీ హెయిర్, ఇదైతే హెయిర్ డ్రై చేయడానికి. అండ్ ఈ రెండు అయితే స్మూత్నింగ్ నాజల్స్ అనమాట, హెయిర్ స్మూతన్ చేయడానికి యూస్ చేస్తాము. సో ఇది వచ్చేసి ఒక అటాచ్మెంట్ అనమాట. సో ఇది హెయిర్ డ్రై చేయడానికి యూస్ చేస్తాం. సో దీన్ని లీఫ్లెస్ ఇంజెక్టెడ్ అని అంటాము. సో దీన్ని జస్ట్ ఇలా ఫిక్స్ చేసేసేయాలన్నమాట. సో ఆల్ సెట్. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మన హెయిర్ ఎంత వెట్గా ఉన్నా సరే చాలా ఫాస్ట్గా డ్రై చేసేస్తుంది అనమాట. సో డ్రైయింగ్ కోసం మెయిన్గా యూస్ చేస్తాం ఇది. సో ఈ డ్రైయర్లో మనకి 3 టెంపరేచర్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ ఆల్సో స్పీడ్ కూడా 3 లెవెల్ స్పీడ్ ఉంది. అండ్ దీంట్లో మనకి కోల్డ్ షాట్ కూడా ఉంటుంది. హాట్ అంటే మామూలుగా అయితే హాట్ ఉంటుంది, బట్ ఇందులో కోల్డ్ షాట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటంటే మనకి ఆన్ ఆఫ్ ప్లస్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. సో మనం మన డ్రైయర్ని లాక్ చేసేస్తే కనుక మనం ఇక్కడ ఏదైతే టెంపరేచర్ మనం ఫిక్స్ చేస్తామో ఆ టెంపరేచర్ అండ్ ఆల్సో స్పీడ్ అలాగే ఉండిపోతుంది. సో మన వర్క్ అంతా అయిన తర్వాత జస్ట్ ఆఫ్ చేస్తే మొత్తం ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇంకో అమేజింగ్ ఫీచర్ ఏంటంటే దీనికి మెమరీ సెట్టింగ్ కూడా ఉంది. అంటే మనం లెట్స్ సే ఇప్పుడు మనం ఒక స్పీడ్ ఆన్ చేసి చూపిస్తా. ఓకే, ఆన్ చేశాను. సో నేను లాస్ట్ టైం యూస్ చేసినప్పుడు టెంపరేచర్ 2లో పెట్టాను అండ్ 1 స్పీడ్లో పెట్టాను అనమాట. సో ఇప్పటికీ ఆన్ చేస్తే అదే వస్తుంది. మళ్ళీ లెట్స్ సే నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తా. ఆఫ్ చేసా, మళ్ళీ ఆన్ చేస్తే మనకు అదే వస్తుంది. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో దీనికి మెమరీ సెట్టింగ్ కూడా ఉంది. అండ్ ఈ డ్రైయర్కి సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో ముందైతే నేను ఫస్ట్ నా హెయిర్ డ్రై చేసేసుకుంటాను. సో నెక్స్ట్ నేను స్మూత్నింగ్ నాజల్స్ని ఫిక్స్ చేసేస్తున్నా. ఎస్. సో దీనికైతే మనకి మామూలుగా 2 స్మూత్నింగ్ నాజిల్స్ వస్తాయి అనమాట. సో ఒకటి యూస్ చేసేస్తున్నాను నేను. ఓకే, సో ఇటు సైడ్ హెయిర్ అండ్ ఇటు సైడ్ హెయిర్ కంపేర్ చేస్తే ఇదంతా చాలా ఫిజీగా అండ్ ఆల్సో డ్రైగా ఉంది కదా. సో అంటే పీచ్లో లేచినట్టుంది, బట్ ఇదైతే చాలా ఫిజ్ ఫ్రీగా అండ్ ఆల్సో నా హెయిర్ చాలా స్మూత్గా ఉంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో ఇన్బిల్ట్ ఐకానిక్ టెక్నాలజీ ఉందన్నమాట. సో దానివల్ల మన హెయిర్ ఫిజ్ ఫ్రీ అండ్ ఆల్సో స్మూత్గా కూడా ఉంటుంది. సో ఇటు సైడ్ అయితే అయిపోయింది కాబట్టి ఇటు సైడ్ కూడా చేసేస్తాను. మరి పీచ్లో లేచి ఉంది, ఇటు సైడ్ కూడా ఫినిష్ చేసేస్తాను. సో నా హెయిర్ అయితే ఎంత స్మూత్ అయిపోయింది కదా. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్మూత్నింగ్ నాజిల్స్ అనమాట.
సో ఇది యూస్ చేయడం వల్ల మన హెయిర్ స్మూత్ గా ఉంటుంది, స్ట్రైట్ అయిపోతుంది అండ్ మనం స్టైలింగ్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇదే కాకుండా మనకి డిఫ్యూజర్ కూడా ఉంది. యాక్చువల్గా ఇది కర్లీ హెయిర్ వాళ్ళకి ద మస్ట్ అని చెప్పచ్చు. నాదైతే కర్లీ హెయిర్ లేదు కానీ నాకు కర్లీ హెయిర్స్ అంటే ఎంత ఇష్టం. మీకు ఎవరైనా అలా ఉన్నారో నాకు కర్లీ హెయిర్ ఇష్టం అనుకుని ఫీల్ అయ్యేవాళ్ళు. సో సో ఇదైతే కర్లీ హెయిర్ వాళ్ళకి, ఇదైతే కర్లీ హెయిర్ వాళ్ళు అయితే యూస్ చేసేయచ్చు. జస్ట్ ఇలా పెట్టుకుని యూస్ చేయాలి, ఎంత హాయో వాళ్ళకైతే. సో ఇంట్లో ఒకళ్ళకి కర్లీ హెయిర్ ఒక స్ట్రైట్ హెయిర్ ఉంటే కనుక వాళ్ళు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సింగిల్ షాట్లో ఒకళ్ళకి హెయిర్ స్ట్రైట్ అవుతుంది, ఇంకొకళ్ళకి కర్లీ హెయిర్ ఉంటే వాళ్ళ మంచి కర్ల్స్ కూడా అవుతాయి అనమాట. సో నేనైతే జస్ట్ 5 minutesలో నా హెయిర్ స్టైలింగ్ సెట్టింగ్ అన్నీ అయిపోయాయి. సో దీనికైతే 2 years వారంటీ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడైతే చాలా స్పెసిఫిక్గా కూడా రాసేసారు. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఎప్పుడు నేను ఒక బ్యాగ్ ఇలా క్యారీ చేస్తాను అనమాట. మా మమ్మీ జస్ట్ ఇన్ కేసు దీని కూడా ఉండిపో పర్వాలేదు అన్నాడు అనుకో, సో అప్పుడు ఉండిపోవాలి కదా. సో దానికోసం ఒక డ్రెస్, ఒక నైట్ డ్రెస్ క్యారీ చేస్తాను అనమాట. పెద్ద ప్లానింగే. సో ఇదైతే పెట్టేసుకున్నా అండ్ ఆల్సో నా చిన్న మేకప్ పౌచ్ కూడా పెట్టేసుకుంటున్నా. ఎస్ అండ్ ఆల్సో కోంబ్. ఎస్ అండ్ ఇంకా నా బ్యాగ్ టడాన్ అండ్ ఆల్ సెట్ టు గో. ఇప్పుడు మళ్ళీ షుగర్ ఏం చేస్తున్నాడు చూద్దాం రండి. అండ్ వాడి బ్యాగ్ కూడా సర్దాలి. వాడి బ్యాగ్ ఇంత ఉండదు, నాది జస్ట్ 2. మా వాడి బ్యాగ్ అయితే ఎంత ఉంటుందో మా లిషుది. రండి ఎర్ర లిషు, రెడీయా? వెళ్దామా మనం? బాయ్ బాయ్ వెళ్దామా? ఏంటి బొమ్మలని నువ్వేనా విసిరావు? చెప్పానా మా వాడికి నేను ఒక నూనె రాస్తున్నాను అని. వాడికి ఎప్పుడు స్టాండర్డ్గా నేను ఆ నూనె మీదే ఉంటాడు, అందుకే ఇంత జిడ్డుగా ఉంటుంది అనమాట. ఐ టోల్డ్ యూ రైట్, ఆవద నూనె రాస్తున్నాను అని. నీకు ఆ బ్రషే కావాలా? సరే ఇదిగో బ్రష్. సో ఈ ఆవద నూనె మా డాడీ ఆడించి తీసుకొచ్చారనమాట. సో అదే యూస్ చేస్తున్నాను మా లిషు కోసం. తలదూకుంటున్నావా? వావ్, నా తల కూడా దూతావా? వద్దులే, వాడిది ఆల్రెడీ నూనె జుట్టు ఉంది కదా, మళ్ళీ దాంతో నా మీద రుద్దేస్తే. ఇప్పుడు తలస్నానం చేశాను, మళ్ళీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఛీ, అన్నీ నోట్లో పెట్టుకోకూడదు. నువ్వు నోట్లో పెట్టుకోనని చెప్పు. నో 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 నో. నీ చెయ్యి దూరం పెడుతున్నాడు. ఏంట్రా నోట్లో పెట్టుకోకు. ఈ బొమ్మలన్నీ ఏంటి, నువ్వేనా వేసావు? ఈ బొమ్మలు నీవేనా? నీదేనా ఇది? నీదేనా? అమ్మ బాబోయ్. ఓకే, సో మా లిషు బ్యాగ్ కూడా రెడీ ఉంది. సో వాడి కోసం అన్ని పొడులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. సో ఎక్కడికైనా వెళ్తే ఉంటుందని చెప్పి. ఇదైతే వాము, ఇది కొరియాండర్ పౌడరు, ఇది వచ్చేసి బెల్లం. ఈ మధ్యన బెల్లం వేయట్లేదు, వాడు తినట్లేదు. ఓకే, ఇది వచ్చేసి ఇంగువ అండ్ ఇది నెయ్యి అండ్ ఇది వచ్చేసి మా వాడికి యూనో చాలా హెల్తీగా ఉండాలని చెప్పి మేము ఆల్మండ్ క్యాష్యూ పౌడరు వేయించి గ్రైండ్ చేసి పెట్టింది. అండ్ ఆల్సో ఇది వాల్నట్ పౌడరు. ఇది వేసిన దగ్గర నుంచి సరిగా తినట్లేదు. ఏరా తిను అని చెప్పి మేము బలవంతంగా పెడుతున్నా కూడా వాడు నేను తినను అని చెప్పి వదిలేస్తున్నాడు. ఏయ్ అమ్మ బాబోయ్ వద్దురో. అండ్ ఆల్సో ఇది జీరా పౌడర్ అనమాట. ఈ సెటప్ ఎక్కడికి వెళ్ళా మా మమ్మీ దగ్గరికి స్పెసిఫిక్గా వెళ్తే ఈ సెటప్ అంతా నేను మోసుకుని వెళ్తాను. నీ గురించే చెప్తున్నాను. ఈ డబ్బా తీసుకో ప్లీజ్ అన్ని డబ్బాలు వద్దు, పగిలిపోతాయి. ఆడేంటో ఈ బాల్ ఇస్తున్నట్టు క్యాచ్ అంటాడు. నాకు టెన్షన్ వస్తూ ఉంటుంది, ఈ గాజు సీసాలతో క్యాచ్ ఏంట్రా అని. ఆల్రెడీ మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎక్కి ఒక సెరామిక్ బౌల్ ఇలా లాగాడనమాట, కింద పడి ఫటక్ అయిపోయింది. మా వాడు అసలు తగ్గేదే లేదని పడేస్తున్నాడు, అందుకని మేము జాగ్రత్త పడుతున్నాం వాడికి ఏం కనిపించకుండా. సో ఈ సెటప్ అయిపోయిందా, ఇది వంట సెటప్ అనమాట. థ్యాంక్ యూ లిషు, గుడ్ జాబ్. మంచిగా పెడుతున్నావు, లోపల పెట్టేవా? సరే పెట్టట్లేదు, వాడికి మూడ్ లేదనమాట. సో ఇదే కాకుండా మా వాడి కోసం కందిపొడి చేశాం కదా, సో కందిపొడి కూడా నేను క్యారీ చేసి తీసుకెళ్తున్నా. సో అక్కడ ఎప్పుడు ఏం తింటాడో తెలీదు సారు. సో అమ్మో ఓపెన్ చేసేస్తున్నావా? ఓపెన్ చేయకు. నో 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 నో. వాడి టాలెంట్ అంతా మీకు చూపిస్తున్నాడు, నేను చూపిస్తాను అని చెప్పి. వద్దురా లిషు, ఎందుకురా నీకు అంత కష్టం, నేను తీస్తాలే. సో ఇది కందిపొడి పౌడర్ అయిపోయింది. కందిపొడి ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో చేశాను వైటీ షార్ట్లో, అది కూడా చూసేసేయండి. అండ్ దాంట్లో కారం లేకుండా మా వాడి కోసం చేసాం అనమాట, అది కందిపొడి పౌడరు. అండ్ ఇదే కాకుండా మా లిషు కోసం డేట్స్, ఒక డబ్బాలో డేట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఓట్స్ డబ్బా అండ్ ఆల్సో హనీ. అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సామాన్లు. నిధులు బయటకు వస్తారా లిషు? అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని. ఇదిగో మేపుల్ సిరప్ కూడా ఉంది, ఇదిగో పడేస్తున్నాడు. మేపుల్ సిరప్ తీసుకో.
ఈ మేపుల్ సిరప్ యాక్చువల్గా నేను ఇష్టంగా తినేదాన్ని, ఎందుకంటే ఏంట్రో ఈ దూకుడు, ఉప్పు మూట ఎక్కుతావా ఏంటి, ప్లీజ్ ఇప్పుడు వద్దు. ఆడికి బ్యాగ్లో ఏదో ఉంది తీయాలి అని పీకుతున్నాడు. మంచి మూడ్లో ఉన్నాడు సార్. వద్దురా లిషు, అందరు చూస్తున్నారా, పాలు తాగుతావా, దుద్దు తాగుతావా, అందరు చూస్తున్నారా, లిషు పడేయకురా ప్లీజ్ రా. ఓకే, మా వాడు ఎలాగ పాల సీసాలు తీసాడు కాబట్టి పాల సీసాలతో పాటు మేము ఒక పట్టుక బెల్లం డబ్బా కూడా పట్టుకుని వెళ్తున్నాం. దీన్ని అయితే నేను గ్రైండ్ చేసి పెట్టేశాను. నచ్చిందా? తీసుకో బాబు తీసుకో, ఇవన్నీ నీవే. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో హోటల్ రన్ చేస్తున్నాను అనుకుంటారేమో చూసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్తే మా చుట్టాలింటికి వెళ్ళినా కూడా ఈ సెటప్ అంతా పట్టుకెళ్తాను అనమాట. జస్ట్ ఇన్ కేస్ వాడు ఏదైనా కావాలంటే కార్లో, అమ్మో గాజు సీసారో, కార్లో పెడతాను. ఏదైనా అవసరం అయితే టక్కుమని తీసి టక్కుమని వండుతాను అనమాట. ప్లీజ్ రా లిషు, నీకు దండం పెడతాను రా, గాజు సీసారో ప్లీజ్ రా, వేరే తీసుకోరా. అయ్యో గాజు సీసానే కావాలంట. ఇదిగో, అమ్మ బాబోయ్, ఏంట్రా నువ్వు. ఓకే సరే, ఓకే ఇదిగో నీ ముందు ఎన్ని పెట్టాను చూడు, ఇవన్నీ నీవే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిగో మేము మా వాడి కోసం ఉగ్గు పౌడర్ కూడా చేసాం. ఆ ఉగ్గు సెటప్, ఆ పొళ్ళు అవి ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అవి వేయడానికి ట్రై చేస్తాను అనమాట. వీడు తింటాడు లేకపోతే తిండు. ఏంటో ఈ మధ్యన అసలు సరిగ్గా తినట్లేదు. ఉగ్గు ఒక టైంలో మంచిగా తినేవాడు అనమాట, ఇప్పుడు తినట్లేదు. ఉగ్గు ఎలా చేయాలి కూడా ఒక వీడియోలో నేను మిక్స్ చేసి చూపిస్తాను. అండ్ ఇదే కాకుండా మా వాడి మిల్క్ పౌడరు, ఈ మధ్యన మిల్క్ పౌడర్ తగ్గి మామూలు ఫ్యాట్ మిల్క్ ఇస్తున్నాము, లేకపోతే నార్మల్ మిల్క్ ఇస్తున్నాం అనమాట. ఇట్ డిపెండ్స్, ఒకసారి టోన్డ్ మిల్క్ ఇస్తాం, ఒకసారి ఫ్యాట్ మిల్క్ ఇస్తాము, ఫుల్ క్రీమ్ మిల్క్ ఇస్తాం, లేకపోతే ఒకసారి ఇలాగా పౌడర్ యాడ్ చేసి ఇస్తాం అనమాట. ఎగిరేసి అమ్మ బాబోయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆడి ప్యాన్ కేక్ సెటప్. ఇలా కవర్ పెట్టుకున్నాను. దీంట్లో ఇదిగో ప్యాన్ కేక్. సడన్గా ఇదేది తినకపోతే ప్యాన్ కేక్ ఉండాలని ప్యాన్ కేక్. అండ్ ఆల్సో ఇలా చిన్న ప్యాకెట్స్లో మనకి ప్యాన్ కేక్స్ అవి దొరుకుతాయి. ఇలా చిన్న ప్యాకెట్స్లో మనకి ప్యాన్ కేక్స్ దొరుకుతాయి అనమాట. సో ఇలా ఇన్స్టెంట్గా జస్ట్ మిల్క్లో మిక్స్ చేసి, థ్యాంక్ యూ, మిల్క్లో మిక్స్ చేసి కొంచెం ఆయిల్ అది వేసి బటర్ వేసి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఆ ప్యాన్ కేక్స్ అవి కూడా తీసుకున్నాను అనమాట. ఏదైనా వీడియోలో ఎలా యూస్ చేస్తున్నాను, ఏంటి, ఏ ఫ్లేవర్ బాగా తింటాడో అది కూడా చూపించేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అమ్మ లిషు, అయిందా నీ బ్యాగ్, నీ ఆట, నీ సర్దుడు అంతా అయిందా? మా వాడి కోసం నేను గ్లాస్ స్పూన్ కూడా పెట్టుకున్నాను పాలు కలపడానికి, సేఫ్ సైడ్ అని. మా మమ్మీ ఏమో నా దగ్గరికి వస్తే ఇవన్నీ ఎందుకు తెస్తావు, ఏం అక్కర్లేదు అంటుంది. కానీ ఎందుకు సేఫ్ సైడ్, జస్ట్ ఇన్ కేస్ అటు నుంచి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, కావాలి కదా. సో అందుకని అన్నీ తీసి నేను నా బ్యాగ్లో పెట్టుకుంటాను. సో దట్ నేను అసలు ఏమి మిస్ అవ్వను అనమాట. ఇది జస్ట్ వాడి ఫుడ్ బ్యాగ్ మాత్రమే. ఇప్పుడు లెట్స్ ఏదైనా వండామనుకోండి, వాడు తింటాడేమో అని అది కూడా డబ్బాలు పట్టుకెళ్తాం మేము. మా సార్కి మూడుని బట్టి తింటారు, లేకపోతే తినరు. అంతేనా లిషు? నువ్వు హాయ్ చెప్పావా? హాయ్ చెప్పరా. హాయ్ ఎంత మంచి గుబ్జు చూస్తున్నాడు. ఓకే సరే, ఓకే. సో అదనమాట, మా వాడి బ్యాగ్ రెడీ, నేను రెడీ, లిషు కూడా రెడీ, అన్నీ రెడీ. నా బ్యాగ్ రెడీ, మా లిషు గడి బ్యాగ్ కూడా రెడీ. అమ్మో ఇప్పుడు నేను సర్దుకోవాలి. అండ్ ఇలా మా వాడు తినడం కోసం అని చెప్పి ఇలా రాగి బిస్కెట్స్ ఉంటే ఇవి కూడా తీసేసుకున్నా. సో ఈ రాగి బిస్కెట్స్ వాడి పళ్ళ చిరాగ్గా ఉంది కదా, బిస్కెట్ అంటూ ఉంటాడు. సో అలాంటప్పుడు ఈ రాగి బిస్కెట్లు ఇచ్చేస్తుంటా. ఇదే కాకుండా ఇంకేవో బిస్కెట్లు కావాలి, ధీరేన్ తినే బిస్కెట్లు కావాలి, అవి ఇవి కూడా అడుగుతుంటాడు. ఇంకా ఒక్కొక్కసారి చూసినట్టు అంటే హై ఫైబర్ ఉన్న బిస్కెట్స్ అవన్నీ ఇస్తూ ఉంటాను అనమాట, వితౌట్ మైదా ఎస్పెషల్లీ. సో అలా ఇస్తే తింటున్నాడు అనమాట. సో దట్ వే మేము ఆ మూమెంట్లో మాకు బతికిపోతున్నాం, లేకపోతే మాకు అయ్యో పాప ఆకలేస్తుందని చెప్పి అన్నీ పెడతాం, వాడు ఏది తిండు. ఏదో మా అమ్మ అయితే ఇంకా అన్ని వెరైటీలు ఇవ్వకు, సింగిల్ ఐటమ్ ఇవి, వాడు తింటాడు, వెంటబడైనా పెట్టు అంటుంది. ఆడ అసలు తినడే, నేను అసలు ఎంత వెంటబడతాను మీరు నమ్మరు. నేను ఇంట్లోంచి దోసపిండి ఉంది అంటే దోసపిండి కూడా ఒక డబ్బాలో వేసుకుని బయటికి వెళ్ళిపోతాను. లెట్స్ సేఫ్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా, ఎందుకంటే మా మమ్మీ దగ్గర ఏముంది ఏంటి నాకు తెలియదు కదా. సో అక్కడికి వెళ్ళి వెతుక్కునే బదులు ఇంట్లోంచి అన్ని క్యారీ చేసుకుని వెళ్ళిపోతే బెస్ట్ అన్న కాన్సెప్ట్లో ఇవన్నీ పట్టుకెళ్తా అనమాట. ఒకసారి మా మామయ్య వాళ్ళ ఇంటికి కూడా ఇలాగే అన్ని పట్టుకొచ్చా. ఏంటి ఇన్ని సామాన్లు ఉన్నాయి అన్నారు. నేను మళ్ళీ ఇష్యూ కోసం సేఫ్ సైడ్ తెచ్చుకున్నాను అని చెప్పాను. నిజంగా అప్పటికప్పుడు నాకు నిజంగానే అవసరం పడి, ఆల్మోస్ట్ మేము ఫుల్ డే ఉన్నాం అనమాట. అప్పుడు అవసరం పడి అప్పటికప్పుడు తీసి చక్ చేస్తాను అనమాట. ఇది నా లిటరలీ ఇట్స్ లైక్ మినీ కిచెన్ సెటప్ అని చెప్పచ్చు. లిషో ఏం చేస్తున్నావు? దాదా ఓకే, మా లిషు రెడీ, నేను రెడీ, మా లిషు బ్యాగులు రెడీ. ఇదే పెద్ద బ్యాగ్, ఈ బ్యాగులు రెడీ, అన్నీ రెడీ. ఇంకా మేమైతే బయలుదేరి వెళ్ళిపోవాలి. లిషు దా వెళ్దాం, బాయ్ వెళ్దాం దా. లిషులో
లిషులు వాడు రావట్లేదు, గదిలోకి వెళ్ళిపోయి దాంకున్నాడు. ఇప్పుడు నాతో దోబుచ్చి ఆడుతున్నాడు అనమాట. లిషు అమ్మ ఎక్కడా, అమ్మ ఎక్కడా, లిషు అమ్మ ఎక్కడా, వస్తున్నాడా? ఓకే లిషు బాయ్ చెప్పేసి మనం వెళ్ళిపోదాం. ఓకే బాయ్ 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 బాయ్. ఇవి మాత్రం బాగా చెప్తాడు. సరే ఓకే, ఇంకా చాలరా బాబు మీ వీడియో ఆపండి అంటున్నావా నువ్వు? సరే వాడు ఇమ్మీడియట్గా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి, దానికోసం వాడి హడావుడంతా. అందుకే ఎన్నిసార్లు బాయ్ చెప్తున్నాడు. స్టార్టింగ్ అంతా మీకు హాయ్ చెప్పమని నన్ను చెప్పాడా? లేదు, బాయే చెప్తున్నాడు అంటే ఇంకా చాలు అని. సరే ఓకే లిషు, నీ బాధ నాకు అర్థమైంది, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. వాడు వెళ్ళి మా అమ్మమ్మ తాతతో ఫుల్ ఆడుకోవాలి, అది వాడి ప్లాన్ అనమాట. ఓకే సో యా మేమైతే బయలుదేరి వెళ్ళిపోతాం. ఇదిగో సరే ఇదిగో నీ బ్యాగ్ రెడీ, నా బ్యాగ్ రెడీ, లిషు రెడీ. కోపం వచ్చేస్తోంది, కోపం వచ్చేస్తోంది. ఓకే వెళ్ళిపోదాం. నీ బ్యాగ్ రెడీ, నా బ్యాగ్ రెడీ, నా హ్యాండ్ బ్యాగ్ రెడీ, లిషు రెడీ, నేను రెడీ, అన్ని రెడీ. మా వాడి బట్టలు అయితే ఆల్రెడీ అమ్మమ్మ దగ్గర ఉన్నాయి. అమ్మమ్మ ఇంట్లో ఆల్రెడీ బట్టలు ఉన్నాయి, సో బట్టలు తీసుకెళ్ళట్లేదు. సో యా రై ఆమ్రా కొత్త టాలెంట్ చూపిస్తావు. ఓకే బాయ్ బాయ్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీ నోటిఫికేషన్ కాదు కదా అక్కడ బుజ్జి గంటని టాంగమని కొట్టేసేయండి. లవ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. చలో అమ్మ బాబోయ్ వెళ్ళకపోతే ఇంతనా? చలో వెళ్దాం పద. మీ పిల్లలు ఇంతేనా? మావాడైతే ఇంతే. ఓకే బాయ్.